వెంకటేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక ఆధారాలను బట్టే మహారాణి సామవాయి దగ్గర నుంచి పల్లవరాణి సామవాయి, ఆ తర్వాత చోళరాణి పరాంతకదేవి, ఆ తర్వాత యాదవరాజులు, ఆ తర్వాత విజయనగర చక్రవర్తులు, ఇలా చెప్పుకోతే ఎంతో మంది మహానుభావులు ధనము, ధాన్యము, భూమి ఇతోధికంగా వెంకటేశ్వర స్వామికి కానుకలుగా వేసినారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని నిర్మించడానికి ఎక్కడా కూడా ఈ రకంగా కొనటం అన్నది జరగల. ఆశ్చర్యకరంగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. నిత్య పూజా గరిష్ఠుడైన స్వామివారి పట్ల అకుంఠిత దీక్ష దక్ష పూజా దురంధరుడైన, అనునిత్యము స్వామి నామస్మరణ లేనిదే బయటికి కూడా రానటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్లో కడుతున్నటువంటి గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని ఆయన గారి చంద్రబాబు గారి ఆలోచన. ఎంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఇలాంటి సాహసమే చేయాల. మేము అమ్ముతాము గుడి వెంకటేశ్వర స్వామికి, మీరొచ్చి గుడి కట్టండి అని అడగల. తమాషా ఏందిరంటే ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా శక్తివంతమైన సుస్థిర నగరంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో తన స్వప్న ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు అంశానికి సంబంధించి పరిశీలన కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రుల బృందం 2016 జూన్ 1 మరియు 9 తేదీలలో 2 సమావేశాలు నిర్ణయించి మొత్తం 11 ప్రతిపాదనల్ని పరిశీలించింది. వాటిలో 6 సంస్థలకు భూమిని కేటాయించాలని సిఫారసు చేసింది. ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా ఆ 6 సంస్థలలో 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు 1 రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు భూమిని ఉచితంగా కేటాయించాలని ఆ మంత్రివర్గ సంఘం నిర్ణయించింది. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి కథ. ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 50 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ ఎకరా 50 లక్షలకు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎకరా 50 లక్షలకి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 50 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి, అదే జీవోలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కి 25 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వెంకటేశ్వర స్వామి ఆలయానికి 25 ఎకరాలు 50 లక్షల రూపాయలు ఎకరాకు. ఆశ్చర్యంగా దీనికి సంబంధించి టీటీడీ 2018వ సంవత్సరం డేటెడ్ 28/8/2018 సంవత్సరం దీనికి సంబంధించిన బోర్డు తీర్మానంలో
12.5 కోట్ల రూపాయలను కడుతూ దానికి సంబంధించి వాళ్ళు మొత్తం ఇష్యూ అంతా రాసుకొని వచ్చారు టీటీడీ. వెంకటాయపాలెంలో 25 ఎకరాలు దయచేసి ఉచితంగా ఇవ్వండి అని టీటీడీ అభ్యర్థించింది. ఇది చంద్రబాబు గారి ఆలోచన, ఏది అక్కడ గుడి కట్టాలని. అయినా టీటీడీ అభ్యర్థించింది 25 ఎకరాలు ఉచితంగా ఇవ్వండి అంటే, సస్యమీరా మీరు డబ్బు కట్టాల్సిందే అని ముక్కు పిండి మరీ వసూలు చేశారు 12.5 కోట్ల రూపాయలని. దానికి సంబంధించినటువంటి ఆబ్స్ట్రాక్ట్ ఇది మీకు అందరికీ కూడా ఇష్యూ చేయటం జరుగుతుంది. అందులోనూ 1,00,000 నిబంధనలు అన్నీ ఇన్ని కావసుమా, అవన్నీ మీరు చదివితే చాలా సమయం అవుతుంది. నేను చదివితే మీరు అవన్నీ చదివి మీరు ప్రచారంలో పెట్టవచ్చు. ఇక్కడ చంద్రబాబు గారిని నేను అడిగేది, అక్కడ మీరు వ్యాపార రాజధానిగా మార్చటం కోసమని రియల్ ఎస్టేట్ సంస్థల్ని ప్రోత్సహిస్తూ అందులో కొద్దిగా ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అనుమతులు ఇస్తూ, కొన్నింటికి పూర్తిగా ఉచితంగానే పొలాలిస్తూ, వెంకటేశ్వర స్వామిని కూడా వాణిజ్య అవసరాలకి ఒక పావుగా వాడుకోవటానికే అక్కడ గుడి కట్టాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎంత దారుణం! రోజు నేను భక్తుడిని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి తన స్వప్న రాజధాని అమరావతిని ఆకర్షణీయ కేంద్రంగా మార్చి వాణిజ్య కార్యకలాపాలను ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆలయ నిర్మాణానికి కూడా వాణిజ్య ధరకే భూమిని టీటీడీకి బలవంతంగా కేటాయించటం, దాదాపు 200 కోట్ల రూపాయలతో అక్కడ ఆలయాల్ని నిర్మించాలనేటువంటి తలంపు. ఇప్పటి వరకు అక్కడ 50,000 మంది జనాభా కూడా లేరు. ఆయనకు ఆలోచన వచ్చింది, ఎలా మొన్న ఒక 3 నెలల క్రితం కూడా బోర్డు సమావేశంలో కోయంబత్తూరులో బాలర్ జయరామ్ అనేటువంటి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి, బాలా జీ స్క్వేర్ అనేటువంటి కంపెనీ చేసేటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా దేవాలయాన్ని కట్టాలన్నటువంటి నిర్ణయం సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే టీటీడీకి అందింది. అది మేము బహిరంగంగా కూడా చూపటం కూడా జరిగింది. ఇంకా ఎలా దీన్ని చెప్పాలో అర్థం కావటంలా, ఎంత బాధ కలిగించే విషయం. ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రాంతంలో కూడా ఎంతో మంది దాతలు, చివరకు తమిళనాడులో చెన్నైలో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి గుడిలో ఎక్స్టెన్షన్ కోసమని కొందామంటే కూడా టీటీడీ అంగీకరించాల. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ చైర్మన్ తను స్థలం కొని ఆ ఎక్స్టెన్షన్ కు స్థలం ఇవ్వటం జరిగింది. అట్లాగే మహానటైనటువంటి కాంచన గారు ఇచ్చినటువంటి స్థలంలో పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించటం జరిగింది. ఎక్కడ ఎప్పుడు ఏ గుడి నిర్మించినా భగవంతుడి గుడి అది దాతలు ఇచ్చినటువంటి స్థలంలోనే నిర్మించినారు. వెంకటేశ్వర స్వామి ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాలలో వందలాది కళ్యాణ మంటపాలను కట్టింది. కళ్యాణ మంటపాలకు కూడా స్థలాన్ని దాతలు ఇవ్వాలి. 40% టీటీడీ నిర్మించేటువంటి నిర్మాణానికి వాళ్ళు డిపాజిట్ కూడా చేయాలి. కానీ ఇక్కడేం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు? ఒకే ఒక్క గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామే స్థలం కొనుక్కొని నేను గుడి కట్టుకుంటాను అని చంద్రబాబు గారిని భంగపడి గుడి కట్టించినట్టుగా ఉంది. ఇంతకంటే ఘోరాతి ఘోరం, దారుణాతి దారుణం మరొకటి లేదు. అందుకే ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కటిగా బయటికి తీసి మా చేత పలికిస్తున్నాడు. ఈ రోజున
నిన్న ఇందాపూర్కు సంబంధించిన నెయ్యి 21 కేజీలు తీసుకుని వచ్చేటువంటి ఒక ట్యాంకర్ కడప జిల్లా కొండాపురం పెజ్జి అనంతపురం అనేటువంటి గ్రామంలో హైవే 67 నంబర్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, బాధ కలిగించే విషయం కూడా, ఇక 2 రోజులకు సరిపడే కూడా కొండ మీద నెయ్యి లేదు. ఈ రోజు ఉన్నటువంటి స్టాక్ కేవలం 3500 కేజీలు. దీన్ని బుకాయించవచ్చు, ఆ పిఆర్ఓ చేత ఒక ప్రకటన కూడా ఇప్పించవచ్చు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం మొత్తం లోకమంతా బయటపెట్టిన తర్వాత స్వామివారి కూడా కన్నెర్ర చేసినట్టుగా అనిపిస్తోంది ఈ సంఘటన వలన. ఏం జరుగుతోంది, నా గుడి పట్ల ఇంత అపచారం ఎందుకు చేస్తున్నారు అని. వీటి గురించి స్వాములు స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరో శివానంద సరస్వతి అని ఊరికని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు స్వామి అయినంత మాత్రాన నీవు ఏకపక్షంగా తెలుగుదేశం జెండా ఎత్తుకొని మాట్లాడితే నీ గురించి మాట్లాడకుండా, నీ గతాన్ని లోడకుండా ఉండం. స్వామి, నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడడంలా. భగవద్గీత నువ్వు చదివినావు. అసలు నిన్న మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా, రోజు మాట్లాడుతున్నాడు. ఎట్లంటే అట్లా. దైవ దర్శనానికి సంబంధించిన టికెట్లను పొందటం కోసమని ఒకరి స్వార్థానికి బలైపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీలాంటి వాళ్ళు పోరాటం చేయాల్సింది